ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటారు, ఏం చేస్తుంటారు, ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉంటారు, ఏం చేస్తుంటారని చాలామంది మిమ్మల్ని కూడా అంటున్నారు. మీ హస్బెండ్ అంటారు ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా అంటాడు, ఇంటి దగ్గర ఉండి నేను వచ్చే టయానికి ఎందుకు నువ్వు పని చేస్తుంటావు, అప్పుడు దాకా ఖాళీగా ఉండి ఫోన్ చూస్తానంటుంటాడు. ఆయన పోయిన కాడి నుంచి 9 గంటలకు వెళ్ళాడా, 9 గంటలకు వెళ్ళిన కాడి నుంచి నేను చేసిన పని చెప్తాను చూడండి. ఇగో ఈ మిరపకాయలు అగపడుతున్నాయా, ఈ మిరపకాయలు ఇగో గోతం ఆగపడుతుంది కదా, ఆ గోతం నేను చూశారు కదా, మిరపకాయల గోతం అదంతా నేను ఆయన పోయిన కాడి నుంచి తొడలు తీసి కొద్దిగా ఎండ వస్తే ఎండలో పోసా, మళ్ళీ వాన వచ్చేటట్టుగా ఉందని మళ్ళీ తీసేసుకున్నా, అవి గోతంలో ఎత్తేసా. అది ఎన్ని గంటలకు అయిపోయింది, 10:30 11 గంటలకు 11 12 టైంలో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసానో చూపిస్తా. ఇగో ఇవి మా అబ్బాయి వచ్చాడు కదా, అమ్మ పిండి ఉంది కదా రొట్టెలు చేయమ్మ అంటే ఈ రొట్టెలు చేశాను అనమాట. ఈ రొట్టెలు చేసేలకి ఎంత అయింది, టైం 2 అయింది. కలిపి పిండి అంతా నానబెట్టి చేసేలకి 2-2:30 అయిందనమాట. ఇచ్చేసాను. ఇది చేసిన తర్వాత ఖాళీగా ఎందుకుండాను, ఖాళీగా లేను, చింతపండునంత పిసికి దీన్ని 2 గంటల నుంచి పెడుతున్నా. అదిగో చూడండి, 2 పెట్టేశా. 2 గంటల నుంచి సిమ్లో పెట్టి ఈ మాదిరిగా తిప్పుతానే ఉండ. ఇది ఇప్పుడు అసలు కుడుకుతానే ఉంది, కానీ ఇంకా గట్టి పట్టల్లా. ఏం చేసేది నేను, ఇప్పుడు ఆయన వచ్చేదని ఏం చేస్తుంటా అప్పుడు దాకా అని అంటాడు. ఇది ఒక 2 కేజీలో కేజీ చింతపండు ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసి 1.5 కేజీ ఉంటుందిలే. అదంతా వేడి నీళ్ళల్లో నానబెట్టి మళ్ళీ పిసికి అంతా చేసి ఇచ్చేసరికి ఆ 2:30 కాడి నుంచి ఈ టైం అయిందనమాట. చూసారా, ఆ టైం అయింది. ఇప్పుడు మళ్ళీ టైం ఎంత అవుతుంది, కరెక్ట్గా 5:40 అవుతుంది. ఇప్పుడు ఆయన వచ్చే టయానికి మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి స్నానం చేసి వచ్చాడు. ఏం కావాలి టిఫిన్ అంటే ఇడ్లీ కావాలన్నాడు. మళ్ళీ 6. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకొక గంట అయినా పట్టిద్దండి. ఇది బాగా ఏంటంటే పాడైపోకుండా ఉండాలి కదా, 1.5 కేజీ ఇలా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఇంక ఇబ్బంది ఉండదు. పులిహార చేసుకోవాలన్నా ఏదైనా కానీ ఎనీ టైం ఎప్పుడైనా వాడుకోవచ్చు. అందుకని చెప్పేసని ఇది ఒక పని అనమాట. తను పోయిన కాడి నుంచి మిరగాయల తొడలు తీసాను, మళ్ళీ ఆ రొట్టెలు చేశాను, మళ్ళీ చింతపండుది, మళ్ళీ మిరపకాయలు ఎత్తాను. ఒక్క పని కాదు, ఇన్ని పనులు చేస్తున్నా ఖాళీగానే ఉండవుగా, ఏం చేస్తున్నా, నేను వచ్చే టయానికి ఏదో పెద్ద పని చేసినట్టుగా ఉంటావు అని అంటాడు. ఎవరో చెప్పుకోవాలి ఈ బాధలన్నీ, ఎవరో చెప్పుకోవాలి చెప్పండి. ఏం చేయలేం, వాళ్ళు అంటానే ఉండాలి, మనం పడతానే ఉండాలి. మన కష్టం అనేది వాళ్ళకి అగపడదు. వాళ్ళు వెళ్తే ఒకే పని అంతే, ఒక్క పని చేసుకొని వస్తారు. ఇంట్లో ఉంటే ఆడదానికి ఎన్ని పనులు, మళ్ళీ ఇల్లు శుభ్రం, ఇవన్నీ